హాయ్ ఫ్రెండ్స్, రోజు మా ఇంట్లో టీ ఎలా పెట్టుకుంటామో ఒక్కసారి చూపిస్తాను చూడండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొంచెం, ఇది చిన్న గ్లాస్ కాబట్టి ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను. కొంచెం చూడండి, చిన్న గ్లాసు. ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూను టీ పొడి, ఒక 1.5 స్పూను పంచదార యాడ్ చేస్తున్నాను. ఈలోపు టీలో కావాల్సినటువంటి చిన్న ముక్క అల్లం, ఎక్కువ తీసుకోలేదు, చిన్న ముక్క అల్లం, 2 ఇలాచి అండ్ 4 రోజ్ పెటల్స్, గులాబీ రేకులు. అల్లము ఇలాచి దంచుకుంటున్నాను, యాలక్కాయ. మా అల్లం దంచుకునే పండు ఎలా ఉందో ఒక్కసారి చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. ఇలా దంచుకున్నటువంటి ఈ మూడింటిని టీలో వేద్దాము, డికాషన్లో వేద్దాము. బాగా మరగాలి. యాక్చువల్గా నేను రోజు అల్లం యాలక్కాయ వేస్తాను, కానీ నాకు తెలిసిన ఒక ఆవిడ గులాబీ రేకులు కూడా వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మంచి వాసన వస్తుందని చెప్పారు. అందుకని నేను గులాబీ రేకులు యాడ్ చేసి చేద్దామని ఇలా యాడ్ చేశాను. చాలా బాగుంది. డికాషన్ చాలా చిక్కగా మరిగిపోయినాయి. కలర్ కూడా చూడండి ఎంత చక్కగా తెలుస్తుందో. డికాషన్ కూడా చక్కగా మరిగిపోయినాయి. మంచి స్మెల్ వస్తుంది. అల్లం, ఇలాచి అండ్ రోజ్ పెటల్స్ వేసాం కదా, మంచి వాసన వస్తుంది. చిన్న పాలు పెడితే టీ తాగేది నేను, మా వారే. నేను అంత పర్టికులర్గా తాగను. నేను టీ ఎప్పుడైనా తాగుతాను, కానీ అంత ఎడిట్ అయితే అవ్వను. మా వారైతే ఖచ్చితంగా రోజు తాగాల్సిందే. అందుకే మా ఇద్దరికి ఈ చిన్న పాల ప్యాకెట్ సరిపోతుంది, 10 రూపీస్. టీ చక్కగా మరుగుతుంది, మంచి అరోమాతో చక్కగా. చూడండి, టీ రెడీ అయిపోయింది, బాగా మరిగిపోయింది, క్వాంటిటీ కూడా తగ్గిపోయింది. ఇది మార్నింగ్ పూటే. ఒకవేళ ఈవినింగ్ కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుంటాము. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వేడి వేడిగా కమ్మటి వాసనతో టీ రెడీ. టీ చాలా బాగుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.